ప్రపంచంలోనే అతి ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని గోవాలో ఆవిష్కరించారు. ఈ శ్రీరాముడి విగ్రహాన్ని గోవాలోనే ఎందుకు ఆవిష్కరించారు? అసలు ఈ విగ్రహం ఎక్కడుంది? పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం నార్త్ గోవాలోని పార్టగాలిలో ఉన్న శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి జీవోత్సవం మఠానికైతే వెళ్తున్నాం. అందరికీ గోవా అనగానే బీచ్లు, పబ్బులు, పార్టీస్, ఎంజాయ్ ఇవే గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు మనం ప్రపంచంలోనే అతి పెద్ద రాముడి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. ఈసారి మీరు గోవాకి వెళ్తే మాత్రం తప్పకుండా ఇక్కడికి వెళ్ళండి. అలాగే మీ ఫ్రెండ్స్ లో, రిలేటివ్స్ లో ఎవరైనా గోవాకి వెళ్తే మాత్రం ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి, ఇక్కడికి ఎలా వెళ్ళాలి తెలుసుకుందాం రండి. ముందుగా ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనేది చూద్దాం. గోవాలోని సౌత్ గోవా ప్రాంతంలో కాన్కోనాకి దగ్గరలో 550 సంవత్సరాల అతి పురాతనమైన ఒక మఠం అయితే ఉంది. ఈ ప్రదేశం వాస్కోడగామాకి 71 కిలోమీటర్స్ దూరంలో, మ్యాడ్గాన్ కి 46 కిలోమీటర్స్ దూరంలో, కర్ణాటకలోని గోకర్ణకి 77 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ మఠానికి వెళ్ళడానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ గోవాలోని మ్యాడ్గాన్ లో ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ వచ్చేసి డబోలియం ఎయిర్పోర్ట్. నేను ఇక్కడికి ట్రైన్ లో వెళ్ళాను. మ్యాడ్గాన్ లో దిగి బైక్ రెంట్ కి తీసుకొని ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం. శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి మఠం భారతదేశంలోని అతి పురాతనమైన, ఇప్పటి వరకు జీవించి ఉన్న గౌడ బ్రాహ్మణ వైష్ణవ సాంప్రదాయానికి మొదటి మఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ మఠానికి ఎంతో చరిత్ర ఉందనే చెప్పొచ్చు. మన భారతదేశాన్ని పోర్చుగీసుల ఆక్రమణ నుండి ఈ మఠం హిందూ మత సాంప్రదాయాలను రక్షించడానికి కృషి చేసింది. 1475 సంవత్సరంలో స్థాపించబడిన ఈ మఠం విజయనగర సామ్రాజ్యం కాలం తర్వాత మూడవ మఠ గురువు శ్రీమద్ జీవోత్తం తీర్థ వదీర్ స్వామీజీ గారు ఈ మఠానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. 19వ శతాబ్దం స్వాతంత్ర ఉద్యమంలో ఈ మఠం మద్దతుగా నిలిచి విద్య, వైద్యం, ఆసుపత్రులు, దేశవ్యాప్తంగా ఎన్నో పనులకు కృషి చేసింది. ఈ మఠం హిందూ మత రక్షణకు కీలక పాత్ర పోషిందనే చెప్పొచ్చు. పోర్చుగీసు వారు ఎన్నో హిందూ దేవాలయాల ఆక్రమణ నుండి అడుగడుగున అండగా ఉంటూ ఎంతో సహాయం చేసింది. అలాగే ఈ మఠం భారతదేశంలోనే అతి పురాతనమైన మఠాల్లో కూడా ఒకటి. అలా ఈ మఠానికి ఇప్పుడు కొత్త రూపాన్ని అందించాలని 550 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2025 నవంబర్ 27 తారీఖు రోజున ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీరాముడి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. అలాగే 2024 నవంబర్ 27 తారీఖు రోజున 120 కేంద్రాల్లో 550 కోటి రామనామ జప అభ్యాస్ దేశంలో ఇప్పుడు ముగించుకొని ఇందులో కీలక పాత్ర పోషించింది. అలా 2025 నవంబర్ 27 తారీఖు రోజున మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే అతి పెద్ద కంచు విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ మఠానికి మనం లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము. ఈ వీడియో రికార్డ్ చేస్తుంది డిసెంబర్ 1 రోజున. నరేంద్ర మోడీ గారు నవంబర్ 27 తారీఖు రోజున ఈ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. చూడండి, రోడ్ అయితే మంచిగా అలంకరణ చేశారు. అలాగే భారీ బందోబస్తు కూడా ఉంది, ఎందుకంటే భక్తులు అధికంగా వస్తున్నారు. ఇప్పుడు మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఎలా వెళ్ళాలి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అలా కొద్దిగా మీరు ముందుకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్ లో మీకు పార్కింగ్ కి అలో ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ కి ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు. చూడండి, మీకు ఎంట్రీలోనే శ్రీరాముడి విగ్రహాన్ని అయితే చూడొచ్చు. కానీ నిజంగా చెప్తున్నా, వెహికల్స్ మాత్రం చాలా అంటే చాలా వచ్చాయి. మీరే చూడండి ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో డ్రోన్ వీడియోలో క్లియర్ గా మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి. అలాగే భక్తులకు ఆటంకం కలగకుండా ఉండడానికి ఫోన్ సిగ్నల్స్ కూడా మనకి ఆల్టర్నేట్గా అయితే పెట్టారు. చూడండి, ఇక్కడ సిగ్నల్స్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. భక్తులు చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. అక్కడైతే మీరు వీడియోలో క్లియర్గా చూసారు ఎలా ఉందో. ఎన్ని బస్సులు చూడండి ఎక్కడ నుండి వచ్చాయో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ నిజంగా
స్టాచ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ముందుగా మీరు ఇక్కడ శ్రీరాముడి విగ్రహాన్ని దర్శించుకోండి. తరువాత ఈ శ్రీరాముడి విగ్రహం నుండి బయటికి వస్తే జీవోత్సవం మఠానికైతే వెళ్ళడానికి మీకు దారి ఉంటుంది, ఇలా వెళ్ళండి. అలాగే ఇక్కడ అయోధ్య థీమ్ పార్క్ని కూడా ఏర్పాటు చేశారు, ఇది తప్పకుండా చూడండి. ఈ మఠం చుట్టూ తిరగడానికి నడవలేని వాళ్ళ కోసం ఇలాంటి వెహికల్స్ అయితే ఉంటాయి, తప్పకుండా ఎక్కండి. ఇక్కడే నరేంద్ర మోడీ గారు తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి అలాగే వీడియోని హైప్ చేయండి. గోవాకి వెళ్తున్న వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు ఇంకా మీకోసం చాలా అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.